హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల వేపుడు అండి. చేపల వేపుడు ఎలా చేయాలో చూపెడతాను, రండి ఫ్రెండ్స్. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఓకే అండి, చూస్తూ ఉండండి. చేపలని ఇలా పల్చగా కొట్టించుకోవాలి. ఇప్పుడు ఈ చేపలు పక్కకు పెట్టేసి, చేప ముక్కలు పక్కకు పెట్టేసి మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఉప్పు, పసుపు కొంచెం అంతా, కారపొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్. మంచిగా ఫ్రెష్ అప్పటిదప్పుడు దంచుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ పేస్ట్లో చేప ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలో ఈ చేపలన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఇలా పట్టించి ఇందులోకి వేసుకోవాలి. కరెక్ట్ నేను చూపించినంత క్వాంటిటీగా తీసుకోవాలండి. మసాలాలు మంచిగా సరిపోతే ఎక్కువ కాకుండా. ఇలా కలుపుకున్నాక ఇందులోకి నిమ్మకాయల రసం, 2 నిమ్మకాయలు అయితే రసాన్ని అయితే తీసుకున్నాను. నిమ్మరసం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 2 గంటల పాటు ఈ మసాలాలన్నీ ఈ చేప ముక్కలకు పట్టేలాగా ఒక 2 గంటల పాటు రెస్ట్ అయితే ఇవ్వాలండి. ఇలా ఒక 3-4 గంటల పాటు మంచిగా నానిందండి. నేను 2 గంటలు, గంట సేపు నానబెట్టుకోమన్నా, కానీ చాలాసేపు అయితే ఈ మసాలాలు అయితే పట్టినాయి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వీటిని ఫ్రై ఎలా చేయాలో చూపెడతాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఫ్రై చేసుకోవడానికి. ఇలా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుంటే మనకు చేపలకు కూడా ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకని ఇలా లోతుది కడాయి అయితే తీసుకున్నాను. కడాయి అయితే మంచిగా వేడి అయిందండి. ఇందులో నూనె పోసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకుందాం. ముందుగా ఎన్ని చేపలు కావాలో అన్ని చేపలు అయితే వేయించుకోవచ్చండి. నూనె అయితే ఇలా వేసుకున్నాను. మరీ ఎక్కువైనా కూడా నూనె వేస్ట్ అవుతుందని ఇప్పుడు ఒక్కొక్క చేపని ఇందులో వేసుకోవాలి. ఇలా 3 చేపలు అయితే వేసుకోవాలి.
స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా స్లోగా తిప్పేసుకోవాలండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసుకోవాలి. రెండు వైపులు మంచిగా ఇలా అవ్వాలన్నట్టు. చూడండి, నూనె కూడా మనము ఎంత పోసుకున్నామో అంతే ఉంటుంది, కానీ వేగడం అయితే మంచిగా వేగినాయి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ముక్క కూడా అస్సలు చినగకుండా మంచిగా వచ్చింది, నీట్గా. ఇప్పుడు సేమ్ అదే విధంగా మిగిలిన పీసులు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ మసాలాలు కూడా వాడలేదు కదండి. మసాలాలు వాడితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది, మొత్తం మాడిపోతుంది అన్నట్టు. అందుకనే ఇంకా మసాలాలు కూడా తక్కువనే వేసాను. ఇంకా మీరు కూడా ఇట్లా చేయండి మీ ఇంట్లో. అండి, చేపల ఫ్రై అయితే రెడీ అయింది. మంచిగా కరకరలాడుతూ చూడండి తింటున్నాను. బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.